కేసీఆర్ ఉండంగా ఏముండే కాంగ్రెస్ వచ్చినాక ఏమైందో ఇప్పుడు ప్రజలకు మెల్లమెల్లగా మనసున పడుతున్నది. ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాడు ఏముండే ఎరువు బస్తాలు కావాలంటే సిద్దిపేటలో పోయి మబ్బుల 5 గంటలకు లైన్లో నిలబెడితే చెప్పుల లైన్లో పెడితే ఒక సంచి దొరికే పరిస్థితి ఉండే. పోలీస్ స్టేషన్ల ముందు లైన్లలో నిలబెట్టింది అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎరువు బస్తాలు మీ ఊర్లకే లారీలలో పంపిండా లేదా? ఏనాడు 10 ఏళ్ల మందు బస్తాల కోసం గింత లొలిగాలి అయిందా? కేసీఆర్ రాకముందు కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు. మోటార్ కాలితే 5,000, ట్రాన్స్ఫార్మర్ కాలితే బాయి కింద వేసుకొని లంచం ఇస్తే ట్రాన్స్ఫార్మర్ వచ్చు. అది వచ్చే వరకు వెనకమడి ఎండైపోతుండే. కానీ కేసీఆర్ గారు వచ్చినాక 24 గంటల కరెంట్ ఇచ్చిండు. మోటార్లు కాలని కరెంట్ ఇచ్చిండు. ట్రాన్స్ఫార్మర్లు కాలని కడుపు నిండా కరెంట్ ఇచ్చిండు. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా ఆ రోజుల్లో ఎప్పుడో దొంగరాత్రి కరెంట్ వస్తుండే. కానీ కేసీఆర్ వచ్చినాక పొద్దుందాకా నీ బాయి కాడ కడుపు నిండా కరెంట్ ఇచ్చిండా లేదా? నిన్న ఒక ఎమ్మెల్యే చెప్తుంది, కాంగ్రెస్ ఎమ్మెల్యే పర్ణికారెడ్డి అట, నేను పొద్దుగాల పేపర్ చదివిన. ఆ ఎమ్మెల్యే గారు అంటున్నారు కేసీఆర్ ఉండగా ఎట్లొచ్చింది బై 24 గంటలు ఇప్పుడు ఎందుకు వస్తలేదంటుంది. అన్నది ఎవరు? కాంగ్రెస్ ఎమ్మెల్యే. కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటుంది కరెంటు వాళ్ళని పట్టుకొని అంటుంది కేసీఆర్ ఉండగా అప్పుడు పొద్దుందాకా వచ్చింది కరెంటు, 24 గంటలు వచ్చింది, ఇప్పుడు ఏమైందా వత్తలేదు అంటుంది. అన్నదేవులు అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే. అంటే మనసు ఉంటే మార్గం ఉంటది. కేసీఆర్ ఉండగా ఫార్మరే ఫస్ట్, ఫార్మర్ ఫస్ట్ అంటే రైతే నాకు ముఖ్యము అన్నాడు కేసీఆర్. నడిమిట్ల 2 ఏళ్లు కరోనా వచ్చింది. మనం ఇళ్లకు తాళాలు వేసుకున్నాం, ఒక్కలం బయట అడుగు కూడా పెట్టలే, మూతికి బట్ట కట్టుకున్నాం. మనిషి బయటకు రాలే. 45 రోజులు లాక్డౌన్. గవర్నమెంట్ కు రూపాయి ఆమ్దాన్ లేదు. అయినా కేసీఆర్ ఇంత కారెట్ మీద మనకు 1500 ఇచ్చిండు, ఇంత బియ్యం పంపిండు 10 కిలోలు. అందరినీ కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాడు. అయితే కరోనా ముచ్చట ఎందుకు తెస్తున్నా అంటే, నేను కరోనా వచ్చినప్పుడు కూడా నీ రైతు బంధు టైం మీద వేసిండా లేదా? కరోనా కష్టకాలంలో కూడా గవర్నమెంట్ కు ఆమ్దాన్ లేకపోతే మంత్రుల జీతాలు బంద్ పెట్టిండు, ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టిండు, ఉద్యోగస్తులకు సగం జీతం ఇచ్చిండు, రైతులకు మాత్రం 5,000 రూపాయలు రైతు బంధు ఇచ్చిండు. అగో అది కేసీఆర్ కు రైతు మీద ఉన్న ప్రేమ. మరి వీళ్ళకేం పుట్టింది ఇప్పుడు? ఏం కరోనా లేదు, ఏమి లేదు, ఏమైనా ఉన్నదా ఇప్పుడు? మరి ఇప్పుడు ఎందుకు వస్తలేదు రైతు బంధు? కేసీఆర్ ఉండగా నాట్లు పడే వరకు మీ ఫోన్లన్నీ టింగు టింగున మోగినాయా లేవా? ఇప్పుడు నాట్లు అయిపోయా, కలుపు అయిపోయా, మందేస్తిమి. ఇక రేపు మాపు కోతకు రావట్టే. దసరా పండుగ దగ్గరికి వస్తుంది కానీ రైతు బంధు పైసలు మాత్రం రేవంత్ రెడ్డి ఎత్తలేడు. వేసిండా? మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. మాట్లాడమంటే అన్ని వంకర మాటలు మాట్లాడతాడు. మరి రైతు బంధు ఎందుకు వేస్తలేడు? వీళ్ళేంది ఏదో ఒక కుంటి సాకులు చెప్పి, అబద్దాలు చెప్పి ఇప్పటిదాకా రైతు బంధు పైసలు కూడా ఇవ్వట్లేదు. ఏమైంది? కరోనా వచ్చిన కష్టకాలంలో కేసీఆర్ ఇస్తాడెట్లా? ఇప్పుడు అంత మంచిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఇయ్యడెట్లా? ఇది న్యాయమా అని నేను అడుగుతున్నా. ఇది మోసం చేయడం కాదా? రాష్ట్రంలో రైతుల్ని ఆగం చేయడం కాదా? కేసీఆర్ ఒక్కసారి ఇచ్చిండా? 11 సార్లు ఇచ్చిండు. 11 సార్లు రైతు బంధు ఇచ్చిండు, టైం మీద ఇచ్చిండు. నిజంగా ఇవాళ పెద్దవాగు మీద ఎన్ని చెక్ డ్యాములు కట్టుకున్నాం మనం? కానుగొర్రె మీద చెక్ డ్యాములు కట్టినాం. మిషన్ కాకతీయలో ఊరూరికి చెరువులు మంచిగా చేసినాం. ఏ ఊరు చెరువు చూసినా నిండు కుండలెక్కున్నది. ఇవాళ ఎందుకున్నది? దాని కట్టు కాలువలు మంచిగా చేసినాం, దాంట్లోకి వచ్చే వాగులు ఒర్రెలు మంచిగా చేసినాం, కట్టలు మంచిగా చేసినాం, తూములు మంచిగా చేసినాం, అలుగులు మంచిగా చేసి ఊరూరి చెరువులను బందోబస్తు చేసినాం. కనుక ఇవాళ ప్రతి ఊరు చెరువు కూడా నిండు కుండలెక్క ఉన్నది. ఏం మాట్లాడుతుండిన రేవంత్ రెడ్డి? కాళేశ్వరం కూలిపోయిందట. వచ్చి చూడు మా రంగనాయక సాగర్, వచ్చి చూడు మా మల్లన్న సాగర్. మొన్న యాసంగి పంటకు నీళ్లు రాలేదా మనకు? కాళేశ్వరం నీళ్లు మొన్న యాసంగి పంటకు వచ్చినాయా లేదా నంగునూరుకు? మరి కాళేశ్వరం కూలిపోతే యాసంగి పంటకు నీళ్లు ఎట్లొచ్చినాయి? అంటే ఈయనకు కూలగొట్టుడు తప్ప కట్టుడు తెలియదు రేవంత్ రెడ్డికి. రంగనాయక సాగర్ నిండు కుండోలే ఎందుకున్నది? మల్లన్న సాగర్ లో 21 టీఎంసీల నీళ్లు ఎట్లున్నాయి? కొండ పోచమ్మలో 11 టీఎంసీలు ఎక్కడికేళ్ళున్నాయి? ఇదంతా కాళేశ్వరం కాదా? ఇప్పుడు మళ్ళా రావా యాసంగికి? మనకు నిండా నింపి పెట్టుకున్నాం.
ఇప్పుడు వానకాలం అంటే దేవుని దయ వల్ల మంచి కాలం అయింది, వెళ్ళింది. రేపు మళ్ళీ యాసంగికి నీళ్లు పోవాలి కట్టుకొత్తగానే మళ్ళా రంగనాయక సాగర్కి వెళ్ళి నంగునూరులోని ప్రతి కాలువ ద్వారా చెరువులకు, కుంటలకు, చెక్ డ్యాంలకు నీళ్లు ఇచ్చి యాసంగి పంట బరాబర్ వండించుకోమా? అసలు ఎప్పుడన్నా వండిందా మనకి? వెనకట కేసీఆర్ వచ్చి కాళేశ్వరం కట్టినాక నంగునూరులో 2 పంటలు బరాబర్ పక్కా వండించుకుంటున్నాం మనం. నీళ్లకు బాధ లేదు, కరెంటుకు బాధ లేదు, ఎరువులకు బాధ లేదు, పండిన పంట కొనడా అనే బాధ లేకుండా కదా మన కేసీఆర్ చేసింది. ఇది వ్యవసాయం. మన కేసీఆర్ గౌరవం పెంచిండు.